హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానెల్‌లో సింపుల్‌గా, టేస్టీగా చాక్లేట్ కుకీస్ అయితే చేసి చూపియబోతున్నానండి. ఒక్కసారైతే నేను చూపించిన ప్రాసెస్‌లో చాక్లేట్ కుకీస్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్‌లో చేసుకుంటారండి. అంత టేస్టీ రెసిపీ అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండ్ చాలా హెల్తీ వెర్షన్‌లో అండి. ముందుగా అయితే ఒక పెద్ద బౌల్ తీసేసుకొని దాంట్లో 100 గ్రామ్స్ బటర్ అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడు నేను చూపించే మెజర్‌మెంట్స్ ఇలానే వేసుకోండి. మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయి బిస్కెట్స్ అనేవి. బటర్ అనేది ఇలా రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి అండి. అంటే పట్టుకుంటే ఇలా సాఫ్ట్‌గా ఉండాలి. మెల్ట్ అయినట్టు కాదండి. కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి. ఇలా ఉంటే ఏంటంటే మనకి ఇలా విస్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇలా అయితే విస్కర్‌తో పాటు ఇలా అయితే విస్క్ చేసుకోండి. బాగా క్రీమీ టెక్స్చర్ రావాలండి. అలా అయితే బాగా ఒక 10 మినిట్స్ అన్నా ఇట్లా బీటర్‌తో బీట్ చేసినట్టు ఇలా అయితే విస్క్ చేసుకోండి. ఇప్పుడు చూసారా అండి, బటర్ అనేది ఆ క్రీమీ టెక్స్చర్‌గా వచ్చింది కదా! ఇలా వచ్చిన తర్వాత దాంట్లో హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువగా అయితే నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ అయితే నేను వేసుకున్నానండి. కొంచెం కొంచెంగా వేసుకొని బాగా అది కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. మీరు బ్రౌన్ షుగర్ ప్లేస్‌లో నార్మల్ షుగర్ వేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చండి. మీ ఇష్టం అండి. దేనితో చేసినా కూడా చాలా టేస్టీగా వస్తాయి. బయట షాప్స్‌లో లాగా బిస్కెట్స్ తియ్యగా కావాలి అనుకున్నట్టయితే 1 కప్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. షుగర్ అన్నా లేకపోతే బెల్లం అన్నా. అప్పుడే మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయి తియ్యగా. నేనైతే కొంచెం షుగర్ తక్కువే వేసి చేశానండి. ఇలా అయితే షుగర్ వేసిన తర్వాత ఈ బటర్‌ని, షుగర్ అనేది ఇలా అయితే బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు అయితే బీట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ అన్నా బీట్ చేసుకోండి. అప్పుడే మీకు టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనకి ఎక్కడ లిక్విడ్‌గా ఉండకూడదండి ఇక్కడ. పదార్థం అనేది కొంచెం ఇలా ఫోమీగా ఉండాలి. ఇలా అయితే బీట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇలా అయితే మంచి టెక్స్చర్ వస్తుంది. చూసారా అండి? ఇలా రావాలి. వెన్నలాగా ఉండాలండి స్మూత్‌గా. ఇలా అయితే స్పాచులా ఉంటే స్పాచులాతో ఇలా అయితే దగ్గరికి జరుపుకోండి. అప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లో నేనైతే 1 కప్ అయితే నేను ఇక్కడ గోధుమ పిండి అయితే యూజ్ చేస్తున్నానండి. గోధుమ పిండి ప్లేస్‌లో మీకు కావాలనుకున్నట్టయితే మైదా పిండి అయినా యూజ్ చేయండి. మీకు ఎక్కడ గోధుమ పిండి యూజ్ చేయడం వల్ల టేస్ట్ అనేది తగ్గదండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి క్రిస్పీగా కూడా. క్రిస్పీగా ఎలా వస్తాయో మీకు టిప్స్‌తో పాటు చెప్తానండి తర్వాత నుంచి. ఖచ్చితంగా వీడియో ఇక్కడి నుంచి స్కిప్ చేయొద్దు. మీకు ఎవరికైనా ఇలా జల్లించుకునేది లేకపోతే ఖచ్చితంగా టీ స్టెయినర్‌తో పాటు అయినా జల్లించుకోండి కొంచెం కొంచెం వేసుకుంటూ. ఎందుకంటే ఇలా జల్లించుకోవడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి స్మూత్‌గా వస్తాయి. అక్కడక్కడ ఏమన్నా తొలకలు లేకుండా. కేక్ రెసిపీస్‌లో కూడా అంతే అండి. ప్రతి పదార్థం ఇలా జల్లించుకుంటే కేక్ కూడా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ అంత అయితే నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నానండి. బేకింగ్ పౌడర్ వేయటం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ మీకు ఫస్ట్ చూపించడం మర్చిపోయానండి. అందుకని ఇక్కడ చూపిస్తున్నాను బేకింగ్ పౌడర్ అనేది. నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను కాబట్టి ఒక చిటికెడు అయితే నేను ఇక్కడ సాల్ట్ యూజ్ చేశాను. ఇక్కడ చూసారు కదండి కోకో పౌడర్ అనేది. మీకు కొంచెం బిస్కెట్స్ అనేది చాక్లెట్ బాగా ఫ్లేవర్ నచ్చినట్టయితే హాఫ్ కప్ కన్నా కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఆర్ ఎల్స్ మీకు కొంచెం చేదుగా ఉంటుంది, కొంచెం ఎక్కువ వేసుకున్నట్టయితే అనుకున్నట్టయితే కోకో పౌడర్ అనేది ఒక 3 స్పూన్స్ వేసుకోండి. నార్మల్ స్పూన్స్‌తో పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. నేనైతే కొంచెం డార్క్ చాక్లెట్ ఉంటుంది కదండి ఫ్లేవర్ అనేది, ఆ ఫ్లేవర్‌తో చేస్తున్నాను కాబట్టి కొంచెం చాక్లెట్ పౌడర్ అనేది ఎక్కువ వేసుకున్నాను. హాఫ్ కప్ కన్నా కొంచెం తగ్గించి వేసుకున్నానండి. ఇప్పుడైతే ఈ కోకో పౌడర్‌ని కూడా జల్లించుకోండి. ఎప్పుడన్నా కోకో పౌడర్ కూడా జల్లించుకోండి. అప్పుడే మీకు ఏంటంటే ఇలా స్మూత్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే 2 స్పూన్స్ నేను ఇక్కడ ఉప్మా రవ్వ వేసుకున్నానండి. ఉప్మా రవ్వ వేయటం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి, నిల్వ కూడా ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో చిన్న స్పూన్‌తో 1 స్పూన్ అయితే ఇక్కడ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ వేసుకోవటం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి మంచి ఫ్లేవర్‌గా ఉంటాయి తినేటప్పుడు. ఇప్పుడైతే మనం వేసుకున్న పదార్థాలన్నీ అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అయితే ఫస్ట్ స్పూన్‌తో అన్నా లేకపోతే ఇలాంటి గరిటెతో అయినా ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకొని తర్వాత హ్యాండ్‌తో మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా ఉండలాగా రావాలండి మనకి లాస్ట్‌కి కలుపుకునేటప్పుడు. మీకు కలుపుకునేటప్పుడు కొంచెం ఉండ రానట్టయితే కొంచెం కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేయాలి. అప్పుడు ఏంటంటే బిస్కెట్స్ అనేవి ఎక్కువ రోజు నిల్వ ఉండవండి పాలు యాడ్ చేసినట్టయితే. నేను ఇక్కడ అచ్చం బటర్‌తోనే యాడ్ చేస్తున్నాను. నాకైతే ఉండ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. మీకు బై చాన్స్ ఉండ రానట్టయితే బటర్ అన్నా యాడ్ చేసుకోండి. మీకు నిల్వ ఉండాలనుకున్నట్టయితే బిస్కెట్స్ అనేవి ఆర్ ఎల్స్ మిల్క్ అని యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చండి. మీ ఇష్టం అండి. బట్ బటర్‌తో చేసుకున్నట్టయితే కుకీస్ అనేవి మంచి ఫ్లేవర్‌తో వస్తాయండి. పాలతో వేసుకున్నా కూడా పర్లేదు. మీకు ఎక్కడ ఫ్లేవర్ అనేది తగ్గదు. ఇలా అయితే రౌండ్ బాల్ అయితే చేసుకున్నాను. చూసారు కదా ఇలా చపాతీ ముద్దలాగా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా తీసేసుకొని కాయిన్స్ లాగా అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. నాకు ఇక్కడ స్పేస్ లేదండి. నేను అందుకే ఇలా అయితే రౌండ్ బిస్కెట్స్ లాగా చేసి తర్వాత కట్ చేసుకుంటున్నాను. మీకు కనుక కొంచెం చేసుకోవడం వీలు ఉన్నట్టయితే ఒక పెద్ద ప్లేట్ తీసేసుకొని దాంట్లో పిండి ముద్దని ఇలా మందంగా స్ప్రెడ్ చేసేసుకోండి హ్యాండ్‌తో. చపాతీ చేస్తాం కదండి, అలా స్ప్రెడ్ చేసేసుకొని కట్టర్‌తో ఏమైనా ఉంటే కట్టర్‌తో కట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనకి బాటిల్స్‌కి మూతలు ఉంటాయి కదండి పైన, క్యాప్స్‌తో కూడా కట్ చేసేసుకోవచ్చండి. అలా కట్ చేసుకున్నా కూడా మనకి పర్ఫెక్ట్‌గా వస్తాయి. నాకు ఇలా చేసుకోవడం కన్వీనియంట్‌గా ఉంటుంది కాబట్టి మీకు చూపించేటప్పుడు ఇలా అయితే నేను చేసుకున్నాను. మీకు కావాలనుకున్నట్టయితే ఇలా అయితే పెద్ద పెద్ద బిస్కెట్స్‌కి డైరెక్ట్‌గా కూడా బేక్ చేసుకోవచ్చండి. ఇలా అయితే మనం అచ్చం బటర్‌తోనే చేసాం కాబట్టి లైట్‌గా కొంచెం సైడ్స్ క్రాక్స్ వస్తాయి. మీకు అలా క్రాక్స్ నచ్చకపోతే నేను వీడియోలో చూపించినట్టు ఇలా అయితే కట్ చేసేసుకోండి.
మా పాపకి ఇలా కాయిన్స్గా కట్ చేస్తే ఇష్టంగా తింటుందని చెప్పి నేను ఇలా అయితే కట్ చేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే కట్ చేసుకున్న సైడ్స్ తీసేసాం కదండి, అదేంటి మళ్ళీ ఉండ చేసేసుకొని మళ్ళీ నార్మల్ మనం ఎలా చేసాం అదే ప్రాసెస్లో చేసేసుకోండి. అలా అయితే మీకు పర్ఫెక్ట్గా కాయిన్స్గా మనం చిన్నప్పుడు తింటాం కదండి, చిన్న చిన్న బిస్కెట్స్ అలా అయితే వస్తాయండి టెక్స్చర్ అనేది. ఇలా అయితే మొత్తం అయితే కట్ చేసేసుకున్నాను. నేనైతే ఇక్కడ ఓటీజీలో చేస్తున్నాను కాబట్టి 2 రాడ్స్ పెట్టుకున్నానండి 180 degreesలో. ఒక 5 minutes అయితే ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇంకో 5 minutes ఏమో బేక్ చేసుకున్నాను. ఇలా అయితే ప్లేట్కి ఆయిల్ అన్నా లేకపోతే బటర్ అన్నా గ్రీస్ చేసేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న బిస్కెట్స్ అయితే ఈ ప్లేట్లో పెట్టేసుకొని నార్మల్ మనం కేక్ ఎలా బేక్ చేసుకుంటాం అలా అయితే బేక్ చేసుకోండి. బట్ ఈ బిస్కెట్స్ బేక్ అవ్వడానికి చిన్న చిన్న బిస్కెట్స్ కాబట్టి నాకైతే ఒక 10 minutes అయితే టైం పట్టిందండి. అదే ఓటీజీలో అనుకోండి ఆర్ఎల్స్ ఓవెన్లో అనుకోండి మనకు 5 minutes అన్నా 7 minutes అన్నా పడుతుందండి. అంతే దగ్గరుండి బేక్ చేసుకోండి మీరు కనుక స్టవ్ మీద చేసినట్టయితే, ఎందుకంటే మళ్ళీ మాడే ఛాన్స్ ఉంటుంది. బిస్కెట్స్ అనేవి చూసుకొని నిదానంగా బేక్ చేసుకోండి సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని. మనం కేక్ ఎలా బేక్ చేసుకుంటాం సేమ్ అంతే అండి బిస్కెట్స్ కూడా. ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత పైన అయితే చాక్లెట్ చిప్స్ పెట్టి ఇలా అయితే డెకోర్ చేశానండి. మా పాపకి చాక్లెట్ చిప్స్ అంటే చాలా ఇష్టం అండి. మీకు కావాలనుకున్నట్టయితే పిండి కలిపేటప్పుడు కూడా వేసుకోవచ్చు అండి. మరి ఎక్కువగా అయిపోతుంది తీపి అని చెప్పి అయితే నేను యాడ్ చేయలేదు. ఇలా అయితే మొత్తం అయితే అరేంజ్ చేసేసుకున్నాను. మీకు కావాలనుకున్నట్టయితే ఇడ్లీ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి. ఇడ్లీ కుక్కర్లో ఎలా చేసుకోవాలంటే నార్మల్ కుక్కర్లో సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ అని ఇసుకని యాడ్ చేసేసి నార్మల్గా మనం ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటాం అలా అయితే కుక్ చేసేసుకోవడమే. మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో ఒక 15 minutes బేక్ చేసుకోండి. మీకు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీ కుక్కర్లో కూడా. మీకు ఎవరికైనా రెసిపీ ఇడ్లీ కుక్కర్లో చూపించాలనుకున్నట్టయితే నాకు కామెంట్ బాక్స్లో అడగండి, షేర్ చేస్తాను. నేను ఇక్కడ ఓటీజీలో చేస్తున్నాను కాబట్టి 180 degrees మీద అయితే హీట్ చేస్తున్నానండి. 2 rods మీద చేశాను. జస్ట్ నాకైతే ఒక 5 minutes పట్టిందండి ఓటీజీలో బేక్ అవ్వడానికి. అంతకన్నా ఎక్కువ ఉంచినట్టయితే బిస్కెట్స్ అనేవి మాడిపోతున్నాయి. సో అందుకే నేనైతే పర్ఫెక్ట్గా 5 minutes బేక్ చేసుకున్నాను. మీకు అనేవి ఫస్ట్ మెత్తగా ఉంటాయండి బిస్కెట్స్ అనేవి బేక్ అయిన తర్వాత. కొంచెం ఆరిన తర్వాత క్రిస్పీగా వస్తాయి. మనం అక్కడ ఉప్మా రవ్వ యాడ్ చేసాం కాబట్టి బిస్కెట్స్ ఖచ్చితంగా మీకు క్రిస్పీగానే వస్తాయి, ఎక్కడ మెత్తగా ఉండవు బిస్కెట్స్ అనేవి. ఇలా అయితే ఫస్ట్ అయితే నేను చాక్లెట్ చిప్స్ వేయకుండానైతే బేక్ చేసుకున్నానండి. ఫస్ట్ ఒక రౌండ్ అయితే ఇలా అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి. సెకండ్ టైం చేసినవి ఏంటంటే మీకు క్లియర్గా చూపించాలని చెప్పి అయితే చాక్లెట్ చిప్స్ యాడ్ చేసి చూపించాను కదండి, ఆ బిస్కెట్స్ కూడా కూల్ అవుతున్నాయండి. కూల్ అయిన తర్వాత అయితే మీకు ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను. నాకు అక్కడ ఏంటంటే బేకింగ్ ప్రాసెస్ చేయడానికి అక్కడ గ్యాస్ స్టవ్ దగ్గర సరైన ప్లేస్ లేదండి. అందుకే మీకు అంత క్లియర్గా చూపించలేకపోతున్నాను ప్రతి బేకింగ్ ఐటమ్స్ చేసేటప్పుడు. అందుకే కొంచెం తక్కువగానే నేను బేకింగ్ అనేవి చూపిస్తానండి వీడియోస్లో. ఇలా అయితే కట్ చేస్తే కూల్ అయిన తర్వాత మనకి క్రిస్పీగా అయితే బ్రేక్ అయినాయి చూడండి. బయట బిస్కెట్స్ లాగా లోపల కూడా చూడండి మనకి గ్యాప్ వచ్చి కొంచెం ఫ్లఫీగా వచ్చినాయి బిస్కెట్స్ అనేవి. మళ్ళీ చెప్తున్నానండి, బిస్కెట్ అనేది వేడి మీద మీరు కట్ చేసుకున్నట్టయితే మెత్తగా వస్తాయి. కొంచెం ఆరిన తర్వాత మనం బిస్కెట్ అనేది బ్రేక్ చేయాలి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. ఉప్మా రవ్వ మాత్రం ఎవరు మిస్ చేయకండి, ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. చూడండి మీ ముందు బేక్ చేసినవి కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి మంచి కలర్లో. మీకు కనుక డార్క్ చాక్లెట్ నచ్చిన వాళ్ళకైతే బిస్కెట్స్ అయితే ఇంకా బాగా నచ్చుతాయండి. ఎందుకంటే కొంచెం కోకో పౌడర్ అనేవి ఎక్కువ యాడ్ చేసాం కదండి, కొంచెం ఫ్లేవర్ అనేది సేమ్ అంతే వచ్చింది. చూడండి ఈ బిస్కెట్ కూడా ఎంత క్రిస్పీగా అయితే బ్రేక్ అయిందో, లోపల కూడా చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చినాయో. అంతే అండి, టేస్టీ చాక్లెట్ కుకీస్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.